హాయ్ ఫ్రెండ్స్, మునగాకు ఇది బాగా హెల్త్కి చాలా మంచిది. చూడండి, నేను చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇది. హాయ్ ఫ్రెండ్స్, మునగాకు చాలా మంచిది, చాలా మంచిది మునగాకు. మేము చిన్నపిల్లకాయలప్పుడు మా ఊళ్ళో కలవాయి మాది. మా ఊళ్ళో బాగా 10 రూపాయలు కట్ట, బాగా ఇంత కట్ట దాకా వచ్చేది, పెద్ద కట్ట వచ్చేది. అది ఐసాకు కానీ మునగాకు కానీ మేము బాగా తినేవాళ్ళమి. 10 రూపాయలు పెట్టి కొనుక్కునేవాళ్ళమి. డైలీ రోజు మంచి రోజు డైలీగా వండుకునేవాళ్ళం. ఐసాకు కానీ మునగాకు కానీ హెల్త్కి చాలా మంచిది. ఇది తింటే దీనివల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మంచిది, ఆరోగ్యం కూడా ఏదన్నా మనకి కడుపులో ఏదన్నా ఉన్న కొట్టేస్తుంది. బాగా ఏదన్నా నల్లి పురుగులు గిరి పురుగులు ఉన్న అట్లాంటివి అయినా బాగా కొట్టేస్తుంది. మంచిది, హెల్త్కి మంచిది. ఇది భలే వండుకునేవాళ్ళం మేము చిన్నపిల్లకాయలప్పటి నుంచి నాకు బాగా తెలుసు దీని గురించి. బాగా తోటలు ఉంటాయి మాకు, ఆగు తోటలు ఉంటాయి. ఆగు తోటల వల్ల బాగా ఐసాకు మునగాకు బాగా తినేవాళ్ళమి. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాక కూడా డైలీ వండుకుంటా నేను. రోజు మంచి రోజైనా ఇది వండుకొని తింటా. బాగా ఇష్టం నాకు మునగాకు అంటే. బాగా చేసుకొని తినేవాళ్ళకి దీని గురించి బాగా తెలుస్తుంది. ఎక్కువ మునగాకు తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మునక్కాయల కన్నా మునగాకు మంచిది హెల్త్కి. చిన్నప్పుడు ఏదన్నా కూరలు మనకి ఏది లేదు అనుకున్నప్పుడు టక్కన ఒక కట్ట తీసుకొని 10 రూపాయలు ఇచ్చి ఈ మునగాకు చేసుకునేవాళ్ళం. ఈ మునగాకుకి నాకు చాలా అనుబంధం ఉంది. ఎక్కువ చిన్నపిల్లప్పటి నుంచి పెళ్ళి అయ్యేదాకా కూడా మునగాకు అంటే ప్రాణం నాకు. ఏడన్నా చెట్లు ఉన్నా కానీ అది పనిగా కోసుకొచ్చుకొని నైట్కి చుట్టి పెట్టేసి గుడ్డకి, మళ్ళీ పొద్దున్న లేసి దాన్ని శుభ్రంగా చెరుక్కొని, బాగా ఇలాగ చెరుక్కొని శుద్ధంగా చెరుక్కొని పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా వేయించుకొని తర్వాత మిరప్పొడి బాగా దాంట్లో గుడ్డైనా వేసుకోవచ్చు. బాగా మీకు ఇది ఆకు బాగా వేయించేసిన తర్వాత దాంట్లో గుడ్డు కొద్దిగా నూనె మరిగంత వేసి దాంట్లో ఒక 2 గుడ్లు కానీ 3 గుడ్లు కానీ కొట్టేసుకొని బాగా పొరుటేస్తే దాంట్లో మీరు లాస్ట్లో మిరప్పొడి చల్లుకుంటే భలేతే అన్నం అంతా తినేయచ్చు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఇది. మునగాకు అంటే అంత ప్రాణం నాకు. చిన్నపిల్లప్పటి నుంచి ఎక్కువ మంది తింటారు మా ఊళ్ళో. ఎక్కువ మంది, చాలామంది కొనుక్కుంటారు, చాలామంది తింటారు. ఎక్కువ మంది మునగాకు అంటే ఇష్టపడిన వాళ్ళే ఉంటే ఉండరు. మీరు కూడా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. మునగాకు వేయించిన తర్వాత బాగా గుడ్డు కొట్టి